ఏపీలో జిల్లాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్దన్ రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్ ఉండనున్నారు. దీనికి సంబంధించిన జీవోను ప్రధాన కార్యదర్శి విజయానంద్ విడుదల చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ బృందానికి కన్వీనర్గా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేయనుంది కమిటీ. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్. ప్రాంతీయ హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రాంతాల చరిత్ర ఆధారంగా కొత్త పేర్లు పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో జిల్లా, రెవెన్యూ డివిజన్ లేదా మండల సరిహద్దులపై అధ్యయనం చేస్తుంది. ఏపీలో జిల్లాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఏపీలో జిల్లాలకు సంబంధించి సరిహద్దులు మార్చడం కావచ్చు, లేకపోతే జిల్లాలకి 1-2 చోట్ల పేర్లు మార్చడానికి, అదేవిధంగా మండలాలు, గ్రామాలు సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 7 మంది మంత్రులతో, అనగాని సత్యప్రసాద్ ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి లీడ్ చేస్తారు. అలాగే రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా దీనికి సంబంధించి అప్పటికప్పుడు కార్యాచరణ సిద్ధం చేయడం, మంత్రులు ఇచ్చిన నివేదికను అప్డేట్ చేయడం, సీసీఎల్ఏ దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టి కార్యక్రమం అయితే చేస్తుంది. ప్రధానంగా జిల్లాలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. నూజివీడు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని జిల్లాలకు సంబంధించి నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలోనే ఉంచాలని ప్రధానంగా కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగానే అప్పట్లో చంద్రబాబుకి కొన్ని విజ్ఞప్తులు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుత సీఎంకి. అదేవిధంగా ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఇచ్చారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు రాయచోటు కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది. కానీ అక్కడ ఉన్న స్థానికులు రాయచోటునే కొనసాగించాలని చెప్తూ ఉన్నారు. ఇవి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కొన్ని చోట్ల డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో మనం చూస్తాం, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాను పెడితే వైఎస్ఆర్ కడప జిల్లాను మారుస్తూ కూడా కొన్ని ఉత్తర్వులు సరిచేసి ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకు వచ్చి పొట్టి శ్రీరాములు పేరు కూడా గతంలో పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సాంస్కృతిక వారసత్వం, ఇతరత్ర అంచనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలకు కొన్ని పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి 7 మంది మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. వచ్చే వారం ప్రధానంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఎమ్మెల్యేల నుంచి మొదటిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆ జిల్లా పరిధిలో ఉంటారు కాబట్టి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు స్థానికంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. జిల్లాలతో పాటు మండల కేంద్రాల సరిహద్దులు, అదేవిధంగా గ్రామాల సరిహద్దులకు సంబంధించి పేర్లు మార్చడం, అవసరమైతే సరిహద్దులను కొంత మార్చి కార్యక్రమం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక చోట ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గం వేరే చోట ఉండి దీనివల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, లేకపోతే రెవెన్యూ డివిజన్ కొంత దూరం అయిపోయిన పరిస్థితి కానీ, టెక్నికల్ గా కొన్ని క్షేత్రస్థాయిలో అనేక రకాలైన ఇబ్బందులు ఉంటున్నాయి. వీటన్నిటిని తొలగించాలంటే అక్కడ కొన్ని మార్పులు చేయటం, పేరు మార్చడం, పరిధి తగ్గించడం, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడానికి రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి సత్యకుమారు, నాదెండ్ల మనోహర్ ఇలా 7 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం ఎలాంటి మార్పులు చేయాలి, దాంతోపాటు ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి ప్రజల నుంచి లోకల్ గా అభిప్రాయాలు తీసుకుని కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది.